నేను డాక్టర్ సి విజయలక్ష్మి, టెస్ట్ ట్యూబ్ బేబీ స్పెషలిస్ట్, నెల్లూరు. నేను నా ఫ్రెండ్స్ కలిసి సంతానలేమి గురించి తెలుగులో సామాన్య ప్రజలకి సులభంగా అర్థమయ్యే రీతిలో కొన్ని వీడియోలు చేయదలిచామండి. అందులో సంతానలేమి గురించి అవగాహన, దాని ట్రీట్మెంట్కి సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వబడతాయి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ సి విజయలక్ష్మి ఫర్టిలిటీ క్లినిక్ యూట్యూబ్ ఛానల్. న్యాచురల్ సెక్షువల్ కోర్సులో 39 మిలియన్ స్పర్మ్స్ ఫీమేల్ జెనెటల్ ట్రాక్లోకి రిలీజ్ అయ్యాక అవి స్లోగా యూటరస్లోంచి ట్రావెల్ చేసి ఫెలోపియన్ ట్యూబ్కి వెళ్ళి అక్కడున్న ఎగ్ చేరే టయానికి కేవలం 100 నుంచి 200 స్పర్మ్స్ మాత్రమే మిగులుతాయి. ఆ 100 నుంచి 200 స్పర్మ్స్లోనే ఎగ్ ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకొని ఫెర్టిలైజ్ అవుతుందన్నమాట. యూజువల్గా అయితే స్పర్మ్స్ 5 days బతుకుతాయి అన్నమాట ఫెలోపియన్ ట్యూబ్లో. కాకపోతే ఇక్కడ ఒక్కసారి ఫెర్టిలైజ్ అయ్యాక మిగతా స్పర్మ్స్ అన్నిటిని చంపేస్తుంది ఎగ్. సో క్లియర్ చేసుకుంటుంది అది ట్రాక్ని. ఇంతటితో ఫెర్టిలైజేషన్ అయిపోయినట్టు లెక్క. మనకు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 4 టైప్స్ ఆఫ్ ఫెర్టిలైజేషన్లో న్యాచురల్ కన్సెప్షన్ లేదా ఐయుఐ, ఈ రెండింటి ద్వారా పుట్టే బిడ్డలు యూజువల్గా హెల్తీగా ఉంటారు. ఇంకా ఐవీఎఫ్, ఇక్సీలో పుట్టేవి కొంచెం అంత హెల్తీగా ఉంటారు వీళ్ళతో పోలిస్తే అనమాట. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎగ్ చుట్టూ 100 to 200 స్పర్మ్స్ చేరాక ఒక స్పర్మ్ని అది సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది సెలెక్ట్ చేసుకునే స్పర్మ్ యూజువల్గా హెల్తీగా ఉండేదే సెలెక్ట్ చేసుకుంటుంది. అరౌండ్ 30 GB లేదా దానికన్నా కొంచెం తక్కువ ఉండేది సెలెక్ట్ చేసుకుంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్పర్మ్ వెళ్ళి ఎగ్ని సర్ఫేస్ని టచ్ చేసినప్పుడు కెమికల్ రియాక్షన్ జరిగి డోర్ ఓపెన్ అయ్యి డోర్లో నుంచి స్పర్మ్ వెళ్తుంది అనమాట. కానీ కొన్నిసార్లు కొంతమంది స్పర్మ్స్లో ఆ కెమికల్ రియాక్షన్ జరిగే పార్ట్ ఉంటుంది స్పర్మ్కి హెడ్ పైన చివర. అది కానీ ప్రాబ్లం ఉందంటే కెమికల్ రియాక్షన్ జరగదు, డోర్ ఓపెన్ అవ్వదు అనమాట. 200 స్పర్మ్స్ కానీ 100 ఏ స్పర్మ్కి ఓపెన్ అవ్వదు. అవి ట్రై చేసి చనిపోతాయి. ఎగ్ కూడా చనిపోతుంది అనమాట. అలాంటప్పుడు వాళ్ళకి ఫెర్టిలైజేషన్ జరగదు. ఇది కొంతమందిలోనే ఉంటుంది. కారణం కనుక్కోవడం చాలా కష్టం అనమాట, ఎందుకు అట్లా జరుగుతుంది అని. స్పర్మ్ హెడ్ ప్రాబ్లం అయితే కనుక్కోవచ్చు బయట ల్యాబ్లో క్లియర్ చేసి. ఎగ్ సైడ్ ప్రాబ్లం ఏదైనా ఉంటే కనుక్కోవడం చాలా కష్టం. ఎందుకంటే ఎగ్ని బయటికి తీసి ల్యాబొరేటరీలో టెస్ట్ చేయలేం. యూటరస్లో నుంచి ఫెలోపియన్ ట్యూబ్లో నుంచి తీసుకొచ్చి టెస్ట్ చేసి మళ్ళీ దాంట్లో పెట్టడం అనేది జరగని పని. ఇలాంటి సిచ్యువేషన్స్లో యూజువల్గా ఐవీఎఫ్ కానీ ఇక్సీ కానీ డాక్టర్ ప్రిఫర్ చేస్తుంటారనమాట. మనం చంద్రయాన్ ఎగ్జాంపుల్లో 5th స్టెప్ శాటిలైట్స్ చంద్రుడి మీద ల్యాండ్ అవ్వడం అనమాట సేఫ్గా. దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు శాటిలైట్స్ చంద్రుడు చుట్టూ ఉన్న గ్రావిటీ దగ్గర రిలీజ్ చేసి వెళ్ళిపోతుంది రాకెట్. ఈ శాటిలైట్స్ చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిని అర్థం చేసుకొని దాన్ని కౌంటర్ చేస్తూ సేఫ్గా ల్యాండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఫెర్టిలైజేషన్లో కూడా స్పర్మ్ ఎగ్ లోపలికి సేఫ్గా వెళ్ళడం కూడా క్రూషియల్ పాయింట్. కానీ చంద్రయాన్ దాంట్లో శాటిలైట్స్ చాలా వరకు సేఫ్గా ల్యాండ్ అవ్వవు, గ్రావిటీకి క్రాష్ అయిపోతుంటాయి. అలాంటప్పుడు మిషన్ ఫెయిల్ అయిపోతుంది. స్పర్మ్స్లో కూడా ఒక స్పర్మ్ వెళ్ళినా కూడా అది గేట్ ఓపెన్ అవ్వక లోపల వెళ్ళకపోతే అవి కూడా ఫెయిల్ అయిపోతాయి. శాటిలైట్ సేఫ్ ల్యాండ్ అవ్వకపోవడానికి కారణాలు కనుక్కోవడం కొంచెం కష్టము సైంటిస్టులకు కూడా. ఎందుకంటే ఆకాశంలో ఎక్కడో జరుగుతున్నాయి, అక్కడ రియాక్షన్ చూడాలంటే కష్టం. సిమిలర్గానే ఎగ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫెర్టిలైజేషన్ అప్పుడు ఎగ్లో కూడా ప్రాబ్లమ్స్ కనిపెట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, శాటిలైట్స్ అన్ని ఫుల్ మూన్ ఉన్నప్పుడు ల్యాండ్ అయితే సక్సెస్ఫుల్గా అనుకుంటే, మనం ఇక్కడ కూడా ఎగ్ రిలీజ్ అయినప్పుడే స్పర్మ్స్ వెళ్తేనే ఫెర్టిలైజేషన్ జరుగుతుందన్నమాట. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. రాబోయే వీడియోలో ఇన్ఫర్టిలిటీకి కారణాలు, ట్రీట్మెంట్ విషయంలో ఇంకా డీటెయిల్గా చెప్పుకుంటాం. ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.